నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఏదైతే నిన్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా ముగిశాయి. దాంట్లో భాగంగానే ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో ఎన్‌డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీది హవా నడుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా బీజేపీకి సంబంధించి కూటమి ఏర్పడడానికి ఏవైతే సర్వేలు అయితే చెప్పాయో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పడం అయితే జరిగినాయి. చెప్పినట్టే కొన్ని ఎగ్జిట్ పోల్‌లు మనం ముఖ్యంగా చాణక్య స్ట్రాటజిక్స్ లాంటి వాటిలో అయితే నిజంగా కన్ఫర్మ్ అయిపోయిన దాఖలాలు కూడా చూసాం. అంటే ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో వాటిని ఇక్కడ నిజం చేశారు ఇక్కడ ఉన్న ప్రజలు. అదేవిధంగా అక్కడ కూడా నిన్న సాయంత్రం 6 గంటలకైతే మరి ఎలక్షన్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అయినాయి. దాదాపుగా మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే 57.22% అయితే అక్కడ ఓటర్స్ అయితే ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా జార్ఖండ్లో మనం చూసుకున్నట్లయితే 67.93% అయితే మరి అక్కడ జార్ఖండ్ ప్రజలు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే గిరిజనులు అయితే గతం కంటే ఇప్పుడు మెరుగైన ఓటింగ్ పర్సెంట్ వచ్చిందని కూడా మనకైతే వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే బీజేపీ కూటమిలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయకేతం ఎగరవేస్తాయన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే 288 స్థానాలకు కానీ ఎన్నికలు అయితే జరిగాయి. దాంట్లో భాగంగానే 145 మ్యాజిక్ ఫిగర్ అయితే రావాలి. దాంట్లో బీజేపీ కూటమి శివసేన ఎవరైతే షిండే గారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కూటమి విజయకేతనము ఎగరవేస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. దీంట్లో బీజేపీకి దాదాపుగా వాళ్ళు 149 సీట్లు అయితే మరి వాళ్ళైతే పోటీ చేయడం అయితే జరిగింది. వాళ్ళ కూటమి శివసేన ఏక్నాథ్ షిండే గారి వాళ్ళైతే దాదాపుగా 81 స్థానాలలో మరి పోటీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి అంటే ఈ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ కూటమి కూడా ఉంది, అటు బీజేపీ కూటమి ఉంది, ఇటు కాంగ్రెస్ కూటమి ఉంది. దాదాపుగా ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా అయితే పోటీ పడుతున్న అక్కడ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనము ఏదైతే బీజేపీ కూటమి ఏదైతే ఉందో మహాయుతి అనే పేరుతోనైతే మరి అక్కడ పోటీ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ వర్గం ఏదైతే ఉందో కాంగ్రెస్ వర్గం కూడా వికాస్ అగ్వేడి అనే పేరుతోనైతే పోటీ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ మహాయుతి పేరుతోనున్న బీజేపీ కూటమి విజయకేతం ఎగరబోతుంది. దాదాపుగా 170 స్థానాలు అయితే మరి గెలవబోతున్నట్టు కూడా మనకైతే చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే మహారాష్ట్రలో కాషాయపు జెండా ఎగురుతుందా అనే ఆశ్చర్యం కొంత కలిగిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడైతే చూసాము. పార్లమెంట్లో మనకైతే మెరుగైన ఫలితాలు అయితే బీజేపీకి అయితే రావడం అయితే జరిగింది. ఈ మెరుగైన ఫలితాలలో ఏవైతే అసెంబ్లీకి సంబంధించిన ఫలితాలు కూడా మరి బీజేపీ మెరుగైన స్థానాలు గెలుచుకోవాలని ఆరాటం పడుతూ ఏదైతే నరేంద్ర మోడీ గారు అయితే ఖచ్చితంగా మరి పొత్తులతోనైనా మరి గెలవాలి, అక్కడ ఖచ్చితంగా కాషాయపు జెండా ఎగరవేయాలని కూడా తనైతే ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి చెందిన వాళ్ళతోనైతే పొత్తుతో ఉండి మరి అక్కడ విజయకేతనం ఎగరవేస్తున్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణాలు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే క్లియర్ కట్ గా చెప్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి. ఏదైతే కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా అదే పుంజుకోవడము, మరి తెలంగాణలో కూడా ఏవైతే 6 గ్యారెంటీల పేరు మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడము, అయితే కాంగ్రెస్ కొంత విఫలమైంది. ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కర్ణాటకలో గెలిచాము, తెలంగాణలో గెలిచాము, మహారాష్ట్రలో కూడా మనమే గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోని కొంత అక్కడ అంటే వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పిదాలే మరి ఈ రోజున వాళ్ళు విఫలమయ్యారనేది మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలం అవ్వడము, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు తెలంగాణ సంక్షోభంలో ఉండడం వల్ల వాళ్ళ 6 గ్యారెంటీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ జరిగిన విషయం అందరికి తెలిసింది. కానీ ఇది అక్కడ ఏదైతే మహారాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళు కొంత తీసుకోలేకపోయారు. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా ఉందన్న నేపథ్యం అయితే వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ సంబంధించిన కొంతమంది అక్కడికి వెళ్ళి మరి ప్రచారం అయితే చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రభావితం అయితే తెలంగాణ నుండి అయితే మహారాష్ట్రకి అయితే ప్రభావితం చూపించినట్టయితే కనబడతా ఉంది. అదేవిధంగా జార్ఖండ్ లో కూడా బీజేపీ కూటమి విజయకేతనం ఎగరవేస్తుందని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. దాదాపుగా మనం జార్ఖండ్ లో చూసుకున్నట్లయితే మొత్తం సీట్లు 81 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే 43 సీట్లకి ఈ నెల 13వ తారీఖు అయితే ఓటింగ్ అయితే మొదటి ఫేజ్ అయితే పూర్తయింది. అదేవిధంగా మిగిలి ఉన్న ఏవైతే 38 స్థానాలు ఉన్నాయో వాటికి గాను నిన్న సాయంత్రం 6 o'clock అయితే మరి పూర్తి స్థాయిలో అంటే అక్కడ 2 దశల్లో అయితే చేయడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో దాదాపుగా 67% అయితే
మరి పోలింగ్ శాతం అయితే అక్కడ ప్రజలైతే వినియోగించుకోవడం అయితే జరిగింది. అక్కడ కూడా బీజేపీ కూటమి విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వీటన్నిటికీ అంటే కూటమితోనే అంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళు కూటమి ఏర్పడుకొని అక్కడ ఏం గెలుస్తుంది ఏందని మనము ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. అక్కడ కూడా ఏదైతే జనసేన టీడీపీతోనే మరి కూటమి ఏర్పరచుకొని అక్కడ గెలుచుకున్న స్థానాలు అయితే మనకైతే కనబడ్డాయి. అంటే ఆ విధంగానే అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే స్ట్రాటజీ ప్లే చేశారో అదే విధంగా ఈ మహారాష్ట్ర జార్ఖండ్లో కూడా సేమ్ యూజ్ చేసినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే విజయ కేతనం బీజేపీ కూటమిలో అయితే ఎగరబోతా ఉన్నట్టు కూడా ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఏ ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చెప్తా ఉన్నాయి, అసలు ఏంటి అనే విషయాలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి, జార్ఖండ్లో ఏం చెప్తా ఉన్నాయని, మరి అదేవిధంగా నిజంగా మరి అన్ని స్థానాలు గెలుస్తుందా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అనేది ఒకసారి చూసినట్లయితే నిజంగా బీజేపీ కూటమి దాదాపుగా ఏదైతే స్ట్రాటజిక్ సర్వే ఏదైతే ఉందో దానిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే చాణక్య స్ట్రాటజిక్స్ ఉందో దాదాపుగా 152 నుండి 160 స్థానాలు గెలుస్తుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే బీజేపీ కూటమి 160 స్థానాల దాకా గెలుస్తుంది. మనకి మ్యాజిక్ ఫిగర్ మనకు తెలుసు 145, దానికంటే ఎక్కువ 160 గెలుస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి 130 నుండి 138 స్థానాల వరకే పరిమితమయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఏవైతే అదర్స్ ఇండిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 6 నుండి 8 మెంబర్స్ అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు కూడా చెప్తుంది. మన కీలకంగా మారింది 2 రాష్ట్రాలలో. నిజంగా ఇక్కడ తెలంగాణలో ప్రతి సర్వే కూడా ఏం చెప్పింది, కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన దాఖలాలు చూస్తాం. ఓన్లీ ఏదైతే చాణక్య స్ట్రాటజిక్స్ ఉన్నాయో ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. 60 పైన స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఏదైతే జనసేనకు సంబంధించి ఈ కూటమి బీజేపీకి సంబంధించి కూటమి ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేది అక్కడున్న వైసీపీ నేత అత్యధికంగా సీట్లు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు కూడా చాణక్య స్ట్రాటజిక్స్ వెల్లడించింది. ఆ నేపథ్యంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే నిజంగా ప్రూవ్ చేసుకుందా అంటే ఒక్కటేసారి అసలు ఎవరు ఈ చాణక్య, అసలు నిజంగానే ఆయన చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఆయన చెప్పినట్టే ఇక్కడ రిజల్ట్ వచ్చిందనే దాని మీద అయితే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వచ్చింది కాబట్టి. అదేవిధంగా మరి ఈ మహారాష్ట్రలో కూడా దాదాపుగా 152 నుండి 160 స్థానాలు బీజేపీ కూటమి గెలుస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా పోల్ ఆఫ్ పోల్స్ అనే సర్వే కూడా మనకైతే ఇచ్చిన రిజల్ట్ అయితే కనబడుతుంది. దాదాపుగా 140 నుండి 159 సీట్లు అయితే బీజేపీ కూటమి గెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి 118 నుండి 136 సీట్లకు మాత్రమే పరిమితమైపోతుంది. అదేవిధంగా ఈ ఏవైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక 8 మెంబర్స్ దాకా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా భాస్కర్ సర్వే, నిజంగా ఈ భాస్కర్ సర్వే ఒక్కటే ఈ ఇండియా కూటమికి అయితే మరి సపోర్ట్ అంటే ఇండియా కూటమికి గెలుస్తుందని చెప్తా ఉంది. ఒకసారి ఈ ఒక్క సర్వే మాత్రమే నిజంగా ఒక 10 సర్వేలు చూసినప్పుడు ఏ సర్వే కూడా కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని ఎక్కడ చెప్పలేదు. కానీ భాస్కర్ సర్వే మాత్రమే ఒకటే కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా, దాదాపుగా 135 నుండి 150 స్థానాలు గెలుస్తుందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇండియా ఏదైతే ఈ కూటమి ఏదైతే ఉందో బీజేపీకి సంబంధించిన కూటమి 125 నుండి 140 స్థానాలు మాత్రమే మరి పరిమితమయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. అంటే అక్కడ ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తా ఉంది. 20 మంది దాకా పైన ఇండిపెండెంట్లు లేకుంటే ఎంఐఎం పార్టీ, పిఆర్ఎస్పి పార్టీ అక్కడ ఉండడం అయితే జరిగింది. ఆ పార్టీలు గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చూడాలి కాంగ్రెస్ సంబంధించిన కూటమి అక్కడ ఏ విధంగా మరి తీసుకుంటుంది. నిజంగా మరి వాళ్ళకైతే మరి మార్జిన్లు అంటే పోటాపోటీగా అయితే అక్కడ మనకైతే కనబడతా ఉంది. ఇటు జార్ఖండ్లో కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఖరారైనట్టే కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ మహిళలు ఓటర్స్ ఎక్కువ మంది ఓటు వినియోగించుకున్నారు. ఆ నేపథ్యంలో చాలా మంది అక్కడ కాషాయపు జెండా వైపే చూస్తూ ఉన్నారు. ఆ కూటమి వైపే మరి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో అంటే ఈ జార్ఖండ్ సంబంధించిన మనం ఒకసారి ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే దాదాపుగా ఈ పోల్ ఆఫ్ పోల్ సర్వే చూసినట్లయితే దాదాపుగా 37 నుండి 41 సీట్ల వరకు అయితే దాదాపుగా వస్తున్నాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కూటమి ఏదైతే ఉందో కూటమి కాంగ్రెస్ సంబంధించిన కూటమి 35 నుండి 41
స్థానాల వరకు అయితే వస్తా ఉందని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్ లో మనకైతే కొంత జార్ఖండ్ లో అయితే కొంత ఆందోళన ఉంది. అంటే మహారాష్ట్రలో అయితే క్లియర్ కట్ గా బీజేపీ కూటమి విన్ అవుతా ఉంది. కానీ జార్ఖండ్ లో చూసుకున్నట్లయితే అక్కడున్న ఏవైతే స్థానాలకు కానీ అక్కడున్న 81 స్థానాలకు కానీ కొంతవరకు అయితే మరి అక్కడ రెండింటికి తగ్గా 4 ఉంటుంది. ఆ తగ్గా 4లో చిన్న మార్జిన్ తోనే అయితే మరి అక్కడ ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారనే విషయాలు అయితే మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మార్జిన్ అనే ఒక సంస్థ కూడా మరి దీనికి ఎగ్జిట్ పోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా ఏదైతే బీజేపీ సంబంధించిన కూటమి 42 నుండి 47 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కూటమి 25 నుండి 30 స్థానాలు, ఇండిపెండెంట్లు ఒకరు నుండి ముగ్గురు గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు కూడా వెల్లడిస్తా ఉన్నాయి. దాదాపుగా అక్కడ కూడా అంటే తగ్గ 4 అయితే జార్ఖండ్లో అయితే కనబడతా ఉంది. అక్కడ కూడా మరి ఖచ్చితంగా మరి బీజేపీ కూటమి వైపే అక్కడ ప్రజలు చూస్తారు. మనైతే గతంలో అన్ని సర్వేలు కూడా చూసినప్పటికి కూడా గతం ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూసినట్లయితే మరి కొంతవరకు అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమైకుండా వస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే మరి జార్ఖండ్ లో మహారాష్ట్రలో కూడా మరి బీజేపీ వైపే చూస్తా ఉన్న ప్రజలు అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. గతంలో మహారాష్ట్రలో కొంత బీజేపీ హవా తగ్గి ఉండే, కానీ మన పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ హవా పెరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు అయితే అక్కడ కూటములు ఏర్పడుకొని అంటే పొత్తులతోనైనా కొంతమందిని విడగొట్టి మరి అంటే ఏ విధంగా అంటే విభజించు పాలించు అనే ఏదైతే సామెత ఉంటో ఆ భాగంలోనే అయితే మరి బీజేపీ అయితే ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే శివసేన 2 వర్గాలుగా విడిపోవడం అక్కడ మహారాష్ట్రకి బీజేపీ కూటమి ఏదైతే ఉందో దానికి ప్లస్ పాయింట్ అయితే అవుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ శివసేనకు సంబంధించిన 2 వర్గాలు అయితే ఏర్పడము, ఒక వర్గం ఏక్నాథ్ షిండే సంబంధించిన వర్గం అయితే, ఇంకొక వర్గం ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గం అయితే, ఈ 2 వర్గాలు